ఈరోజు మనం అత్యున్నత స్థానమైనటువంటిది సుప్రీంకోర్టు. ఈ యొక్క సుప్రీంకోర్టును మరి రాజ్యాంగంలో లిఖించబడిన రీతిగా సుప్రీంకోర్టుకు ఉన్నతమైనటువంటి స్థానం కాబట్టి దానికి చీఫ్ జస్టిస్ గారిని మరి కొంతమంది జడ్జీలను నియమించుకోవడం జరిగింది. ఇక భారత రాజ్యాంగం బట్టి మనం కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క పనితీరును, అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ను ఏ విధంగా నియమించవచ్చు, ఏ విధంగా అన్నటువంటిది భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన రీతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 124.2 ఆర్టికల్ ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి యొక్క నియమ నిబంధనలను ఎన్నుకోవటానికి కలిసినటువంటి విధుల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఎవరు నియమిస్తారు అని మనం కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన చీఫ్ జడ్జి గారిని రాష్ట్రపతి గారు నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి గారే సుప్రీంకోర్టు ఆ యొక్క న్యాయమూర్తి గారి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడానికి కావాల్సినటువంటి వయస్సు ఎంత అని మనం చూసినట్లయితే 65 సంవత్సరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కనుక అందులో పనిచేయగలిగినటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు, మరి ఆ యొక్క ప్రతి ఒక్క దానిలో కూడా నిగూఢగుప్తమైనటువంటి అనుభవ జ్ఞానంతో ఉంటారు కాబట్టి వారు అత్యున్నత న్యాయస్థానంలో మరి సీజేగా పరిగణించడం జరుగుతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి యొక్క జీతభత్యాలు మనం కనుక చూసినట్లయితే 2 లక్షల నుండి 3 లక్షల వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క కింద ఉన్నటువంటి జడ్జిలకు 2 నుండి 5 లక్షల వరకు నెలవారీ జీతంగా పరిగణించడం జరుగుతుంది. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వారు రాజీనామా చేయాలంటే వారి యొక్క రాజీనామాను ఎవరికి సమర్పించాలంటే సీజే గారు రాజీనామా చేయాలనుకున్నప్పుడు చీఫ్ జస్టిస్ గారు తన యొక్క రాజీనామాను దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతి గారికి అందించడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా చీఫ్ జస్టిస్ అయినటువంటి మరి సుప్రీంకోర్టు జడ్జి గారిని తొలగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతి గారికి ఉంటుందన్నమాట. ఈ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద కూడా మరి ప్రధానమంత్రి గారి మీద, మరి రాష్ట్రపతి గారి మీద ఏ విధంగా అయితే అభిశంసన తీర్మానం ద్వారా ఈ యొక్క అభిశంసనటువంటి తీర్మానం పెట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి గారిని తొలగించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ యొక్క భారతదేశంలో మొదటిగా సుప్రీంకోర్టుకు జడ్జిగా ఉన్నటువంటి వారు శ్రీ హెచ్జే కానియా గారు సుప్రీంకోర్టు సీజేగా ఉన్నారు. 2000 చీఫ్ జస్టిస్ గారు హెచ్డి కానియా గారు ఉన్నారు. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు ఏదైనా ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో అందించాలని తెలియజేస్తాను.